Hello, this is Dr. Tejas, orthosurgeon and diabetologist, joint trauma and spine specialist. రీసెంట్గా డయాబెటీస్తో డయాగ్నోస్ అయ్యారా? బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆల్టర్డ్గా వస్తున్నాయా? టెన్షన్ పడుతున్నారా? అయితే ఇది వినండి. మీ ఇంట్లో వాళ్ళకి లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డయాబెటీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో షేర్ చేయండి. సో హై బ్లడ్ షుగర్ ఒకసారి వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా మీరు చేయవలసిన థింగ్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోండి. ఇప్పుడు లైఫ్ స్టైల్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒక డైట్, ఇంకోటి ఎక్సర్సైజ్. సో ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ కాంపోనెంట్కి వద్దాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ వస్తుంది అంటే మీరు చేయవలసిన ఫస్ట్ థింగ్ వాకింగ్. రోజుకి ఆఫ్టర్ డిన్నర్ ఒక 45 minutes to 1 hour వాకింగ్ ఇంకా చేయగలిగితే మీరు చాలా వరకు బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ సజెషన్ ఎవరికైనా ఇవ్వగలిగితే జిమ్ జాయిన్ అవ్వండి. జిమ్ జాయిన్ అయ్యి ట్రెడ్మిల్లో గంటలు ఉరకడం, దానివల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో మోటార్స్ వేసుకుని గ్రౌండ్ వాటర్ పైకి లాగినట్టు బ్లడ్ నుంచి షుగర్ అంతా మజిల్స్ లాగేస్తాయి. సో మజిల్స్ ఎంత పెంచితే బ్లడ్ షుగర్ అంత కంట్రోల్లో ఉంటుంది. సో మజిల్స్ అంటే వెయిట్స్ వేసుకుని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, అండర్ గైడెన్స్, ఇంజురీ చేసుకోకుండా. రెండోది ఇకపోతే ఫుడ్లో మీరు చేయవలసిన చేంజెస్ ఏంటంటే 3 things అవాయిడ్ చేయండి: వైట్ రైస్, షుగర్, స్వీట్స్, పొటాటో. 4th, ఈ 4 కనుక అవాయిడ్ చేసినట్టయితే మీకేమవుతుంది, చాలా మటుకు బ్లడ్ షుగర్ లెవెల్ పెంచే ఫుడ్స్ ఇంటెక్ తగ్గుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటారు. ఫుడ్స్ అన్నిటికీ గ్లైసిమిక్ ఇండెక్స్ అనే కొలమానం ఉంటుంది. ఈ కొలమానం ఏంటంటే ఏది ఒక యూనిట్ ఏదన్నా తీసుకుంటే ఎంత బ్లడ్ షుగర్ పెరుగుతుంది అన్నదాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కొన్ని ఉంటాయి, సహజంగా చాలా పాపులర్ ఉంటాయి, తింటూ ఉంటాయి. చిప్స్, స్వీట్ కార్న్, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పాప్కార్న్ పర్లేదు, బట్ చిప్స్ అండ్ స్వీట్ కార్న్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డ్రింక్స్, షుగర్స్, స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బట్ క్రేవింగ్స్ వస్తున్నాయి, ఏం చేయాలి? బ్లడ్ షుగర్ పెరుగుతుందనే టెన్షన్ ఉంది, బట్ క్రేవింగ్స్ కూడా ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలామంది రోజుకి నా ఓపీలో ఒక 20 మంది దాకా అడుగుతుంటారు. ఏం చేయొచ్చు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ తీసుకునేటట్టయితే స్టమక్లో ఫిల్లింగ్ ఉంటుంది. సో క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, చాలా తగ్గుతాయి. సో లీన్ మీట్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, పల్సెస్ తీసుకోండి, అండ్ హై ఫైబర్ ఫుడ్స్ కూడా తీసుకోండి. ప్రోటీన్ ఇంటేక్ అండ్ హై ఫైబర్ తీసుకుంటే క్రేవింగ్స్ సహజంగా తగ్గుతాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్ తాగడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి బాగా ఫాస్ట్గా షూటప్ అవుతాయి, ఎక్కువసేపు హైగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రూట్ జ్యూసెస్ బదులు ఫ్రూట్ తినండి. డైలీ ఏదైనా ఫ్రూట్ హాఫ్ తినండి, కట్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా. అండ్ దుంపకూరలు అవాయిడ్ చేయండి, బీట్రూట్, ఆలు. బట్ అదర్వైజ్ అన్ని వెజిటేబుల్స్ తినచ్చు. క్యారెట్స్, ఆనియన్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవి తినడంతో విటమిన్స్ వస్తాయి. విటమిన్స్ రావడంతో మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఫాస్టింగ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ కాకుండా లైక్ అలిసిపోయి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి అలా ఉండకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు చేయగలిగింది ఏంటంటే మీ స్లీప్ అనేది 8 hours ఉండేది చూసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్నమాట స్ట్రెస్కి షుగర్స్. ఎందుకంటే కార్టిజాల్ అనే హార్మోన్ ప్రభావం వల్ల చాలామందికి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి, లేదంటే బాగా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉండేవాళ్ళు, లేదంటే హై రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండే వాళ్ళకి చాలామందికి షుగర్స్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 8 hours స్లీప్ కుదరట్లేదు. 8 hours స్లీప్ లేదంటే నైట్ 6 hours పడుకుని ఆఫ్టర్నూన్ 1.5 hour లేదంటే 15 minutes ఇంటర్వల్స్లో న్యాప్స్ తీసుకుని దాన్ని కాంపన్సేట్ చేసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్, వాటర్ 3 liters ఆఫ్ వాటర్ పర్ డే తీసుకున్నట్టయితే
అది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టి మోడరేట్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సహజంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాహం బాగా వేస్తుంది అండ్ యూరిన్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఈ కారణంతో చాలామంది వాటర్ తాగడం చాలా స్టాప్ చేస్తారు. అలా చేయకండి. ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటే అపటైట్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది, బ్లడ్ షుగర్స్ కూడా నార్మల్గా కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఎక్కువసేపు కూర్చోవద్దు, నించుని ట్రావెల్ చేయండి, సైక్లింగ్ చేయండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే కార్ బదులు బస్ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. అండ్ ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం కూడా పెరుగుతుంది. అండ్ పాజిటివ్ అవుట్లుక్తో ఉండండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే షుగర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, లేదంటే హై బ్లడ్ షుగర్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.